అల్పుడెప్పుడు బల్కునాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వధాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ. అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరముగా. అల్పుడు తెలివి తక్కువవాడు, బుద్ధి తక్కువవాడు ఎప్పుడూ చూసినా కూడా ఆడంబరముగా, అంటే తనకు ఉన్నది లేనిది చూసుకోకుండా ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు ఆడంబరముగా. అదే సజ్జనుడు, మంచివాడు, అన్నీ తెలిసినవాడు, చల్లగా మంచిగా మెలకువగా మాట్లాడతాడు. ఏ రకంగా? కనకము బంగారములాగా. అందుకే వేమన గారు కంచు మోగునట్లు కనకమ్మ మ్రోగునా. ఇక్కడ అల్పుని కంచుతో పోల్చినాడు, సజ్జనుని కనకముతో పోల్చినాడు. కంచు అంటే అది టగటగటగటగటగటగ మోగుతుంటుంది, కనకము కింద పడినా కూడా శబ్దం రాదు. ఎంత చక్కగా చెప్పాడండి. అందుకే వేమన గారిని ప్రజాకవి అంటారు. చిన్న చిన్న పదాలతోని మనకు అర్థమయ్యే రీతిలోని ఎంత చక్కగా చెప్పాడు కదా. అందుకే మనము వేమన పద్యాలు నేర్చుకొని భావితరాలకు మనము ఆదర్శనీయంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్లో వేమన పద్యాలు చదవడం ఆరంభించాను. నా ఛానల్ను ప్రోత్సహించండి. అల్పుడెప్పుడు బల్కునాడంబరముగాను సజనుండు బల్కు చల్లగాను కంచు మోగునట్లు కనకంబు మోగునా విశ్వదాభిరామ వినురవేమ. రెండోసారి స్టైల్ మార్చాను, గుర్తుందా? కాబట్టి వేమన పద్యాలు మనం ఏ రాగంలో అయినా పాడుకోవచ్చు, కానీ భావం ఒకటే. ఇది రాగాలు ఎలా ఉన్నాయో, భావం ఎలా ఉందో మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తారనే ఉద్దేశంతో 2 రాగాల్లో పాడాను. 2 రాగాలు కాదు, ఒక పద్యాన్ని మనకు నచ్చినట్లుగా మీకు ఇంపుగా ఎన్ని రాగాల్లోనైనా పాడవచ్చు అన్నది నా ఉద్దేశం. కనుక మీరు ఇంకా వేరే రాగంలో పాడమన్నా కూడా పాడి వినిపిస్తాను. ఈ పద్యాలు పాడే కొద్దీ పాడాలనిపిస్తుంది, వినే కొద్దీ వినాలనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమ శైలిలో ఉన్నటువంటి ఈ పద్యాలు నీకు నాకు మనందరికీ నచ్చుతాయి. ఇటువంటి పద్యాలు చూసినటువంటి మీరు ధన్యులు, పాడిన నేను అదృష్టవంతుని. మీరు మరి లైక్ చేస్తారా, సబ్స్క్రైబ్ చేస్తారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సహకరించండి. మనం ఇప్పుడు అల్పులం కాదు, సజ్జనులమే. కనుక సజ్జనులమే నిరూపించుకుందాం. కంచు కాదు, కనకమని నిరూపించుకుందాం. మనము కనకం, ఏ రోజైనా కనకాలమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ టు మీ. ఎల్లప్పుడూ నేను మీ యొక్క అభిమానిని, ఫాలోవర్ను, వెల్ విషర్ను. కనుక మీరు నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.